హాయ్, వెల్కమ్ టు 70mm పోస్టర్. ప్రేమ కొంతమందికి జీవితం, ఇంకొంతమందికి మరణం. మన తెలుగు సినిమాలో ప్రేమ కోసం అన్నీ ఇచ్చేసి చివరికి ప్రాణాలు కోల్పోయిన హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఇవి కేవలం సినిమాలు కాదు, మనలోని ప్రేమ, త్యాగం, బాధ, మోసం అన్నీ చూపించే అద్దాలు. ఇవే ఆ మనసును ముక్కలుగా చేసే కథలు. ఇప్పుడు మనం టాప్ 5 సినిమాలు అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో నెంబర్ 1 వచ్చేసి RX100. ఈ చిత్రం 2018లో విడుదలైంది. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్పుత్ నటించారు. ఈ సినిమాలో స్టోరీ వచ్చేసి ఒక చిన్న ఊరిలో ఉండే శివ నిజాయితీగా, ఆవేశంగా ఉంటాడు. తన జీవితంలోకి ప్రవేశించిన ఇంద్రాను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ రగులుతున్న అగ్నిలా వేడిగా ఉంటుంది. కానీ ఈ ప్రేమకు వెనక దాగి ఉన్న ఒక మోసం అతని జీవితాన్ని చీకటిలోకి నెట్టుతుంది. ఇంద్ర పెళ్ళి అయిందనే విషయం తెలిసినప్పుడు శివ తన మనసును చీలిపోతుంది. అతని కోపం, నిరాశ కలిపి అతని ప్రాణాలను తీయగలిగాయి. క్లైమాక్స్లో ఇంద్ర నిజమైన ముఖం బయటపడే సన్నివేశం ప్రేక్షకుల కళ్ళల్లో ఇంకా నెమ్మదిగా కదిలిస్తుంది. ఇక రెండవ చిత్రం వచ్చేసి 7G బృందావన కాలనీ. ఈ చిత్రం 2004లో విడుదలయ్యింది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటీనటులు. కథాంశం వచ్చేసి కిషోర్ అనే పేదవాడు తన పక్కింటి అమ్మాయిని కాదాంబరిని ప్రేమిస్తాడు. అతనికి ఆమె మాత్రమే ఒక్కటే లక్ష్యం. కానీ పరిస్థితులు, కుటుంబ ఒత్తిళ్ల వల్ల వాళ్ళ ప్రేమ విడపోతుంది. కాదంబరికి వేరే పెళ్ళి అవుతుంది. కిషోర్ పూర్తిగా విరిగిపోతాడు. క్లైమాక్స్లో చివరి సన్నివేశంలో రోడ్డుపై నడుస్తూ వాహనం ఢీకొట్టి కిషోర్ చనిపోతాడు. ఇది చూసిన ప్రతి ప్రేక్షకుడు థియేటర్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక మూడో చిత్రం వచ్చేసి ప్రేమిస్తే. భరత్, సంధ్య నటీనటులు. ఒక సాధారణ మెకానిక్, ఒక ధనిక కుటుంబం అమ్మాయి ప్రేమ మొదలవుతుంది. కానీ ఇరువురి కుటుంబాలు వ్యతిరేకిస్తాయి. వారు ఇద్దరూ కలిసి పారిపోతారు. కానీ అమ్మాయి ఇంటి వారు వారిని పట్టుకుంటారు. క్లైమాక్స్లో హీరోను అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపుతారు. ఆ సన్నివేశం చూసిన ప్రతి ప్రేక్షకుడి గుండె చెదిరిపోతుంది. ఇక నాలుగో చిత్రం వచ్చేసి కలర్ ఫోటో. 2020లో విడుదలైన ఈ చిత్రం సుహాస్, చాందిని చౌదరి గారి మొదటి చిత్రం. ఈ మొదటి చిత్రంతోనే వాళ్ళు పెద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఇందులో కథాంశం వచ్చేసి జై కృష్ణ ఒక సాధారణ యువకుడు, డార్క్ స్కిన్తో కనిపిస్తాడు. దీప్తి అందమైన చదువుకున్న అమ్మాయి. వారి మధ్య ప్రేమ ఎలా పెరుగుతుంది, కానీ సమాజం, చర్మరంగం, కులం అడ్డంకులు అవుతాయి. ప్రేమ నిజమైనదైన సమాజం దానిని అంగీకరించదు. క్లైమాక్స్లో జయకృష్ణ అనారోగ్యంతో మరణిస్తాడు. ఈ సన్నివేశంలో తన చివరి క్షణాల్లో కూడా ఆమె గురించే ఆలోచిస్తాడు. ఇది ప్రతి ప్రేక్షకుని మనసును పగలగొట్టింది. ఇక ఐదో చిత్రం వచ్చేసి ఇది మా ప్రేమ కథ. 2017లో విడుదలైన ఈ చిత్రం యాంకర్ రవి, మేఘా లోకేష్ ఈ చిత్రంలో నటీనటులు. తన ప్రేమ కోసం అన్నీ ఇచ్చిన ఒక అమ్మాయిని మోసం తెలిసిన తర్వాత విరిగి పడతాడు. జీవితం ముగుస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm పోస్టర్. థ్యాంక్ యూ.